హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఒక షార్ట్ వీడియో చేస్తున్నాను. చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని గురించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే ఈజీగా మాట్లాడగలుగుతారు. మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ టిప్స్ని ఫాలో చేసుకుంటూ. సో లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్ టాపిక్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక సెంటెన్స్లో ఎక్కడ ఏది వాడాలి, ఏంటి ఇది అని తెలిసి ఉండాలంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసి ఉండాలి. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ ఏంటంటే నౌన్. సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నౌన్ అంటే నామవాచకం, నేమ్స్ అన్నమాట. దేనికైనా ఏదైనా నేమ్స్కి నౌన్ అంటాం. సపోజ్ సీత, రామ్, చైర్, హైదరాబాద్, ఇండియా. ఏదైనా పేరు, ఒక వస్తువు పేరు కానివ్వండి, ఒక మనిషి పేరు, ఒక అబ్బాయి పేరు కానివ్వండి, అమ్మాయి పేరు కానివ్వండి, ఊరు పేరు కానివ్వండి, దేశం పేరు కానివ్వండి, కాంటినెంట్ పేరు కానివ్వండి, ఏదైనా ఒక పేరు, దాన్ని నౌన్ అంటాం. దేనికైనా ఏదైనా పనికైనా ఒక పేరు పెట్టామంటే అది నౌన్. నెక్స్ట్ ప్రనౌన్. ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. నౌన్ ప్లేస్లో పెట్టేదాన్ని ప్రొనౌన్ అంటాం. హీ, షీ, ఇట్, ఐ, యు, వి, దే, మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సీత అంటే మామూలుగా తెలుగులో ఆమె అంటాం. ఆమె పేరు పెట్టి పిలవకపోతే ఆమె. సీత ఈజ్ రన్నింగ్. సీత పరిగెడుతుంది. లేదనుకోండి ఆమె పరిగెడుతుంది అంటాం. సో ఇలా ఈ ఆమె అనేదాన్ని ప్రొనౌన్ అంటాం. నౌన్ ప్లేస్లో వాడేదాన్ని ప్రొనౌన్ అంటాం. నెక్స్ట్ వర్బ్. యాక్షన్ అంటే చేసే పనిని వర్బ్ అంటాం. ఎగ్జాంపుల్ గివ్, టేక్, సిట్, రన్, స్పీక్. ఈ వర్బ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క మనం మాట్లాడగలగాలి అంటే ఖచ్చితంగా మనకి వర్బ్స్ తెలిసి ఉండాలి. ఇవి నౌన్స్ అనేవి మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. ప్రొనౌన్స్ కూడా కొన్నే ఉంటాయి. మ్యాక్సిమం హీ, షీ, ఇట్, ఐ, యు, వి, దే ఇవే ఉంటాయి ఎక్కువగా. నెక్స్ట్ ఇవన్నీ మనకి అలవాటైపోతాయి తర్వాత. కానీ వర్బ్స్ మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ ఎందుకంటే నేర్చుకోవాల్సింది మనకి 4 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి కదా. V1, V2, V3, V4. అవి మనకి ఖచ్చితంగా V4 ఈజీ అనుకోండి. యంగ్ ఫామ్ పెట్టేస్తే V4 అయిపోతుంది V1కి. సో ఆ V2, V3లోనే మన టెన్స్ అనేది మారుతుంది. అంటే ఫ్యూచర్ ఉందా, దీంట్లో పాస్ట్ అయిపోయింది ఉందా, ఇదంతా తెలుస్తుంది మనకి వర్బ్లోనే. ఇదే ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తుంది వర్బ్. కాబట్టి వర్బ్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ వర్బ్స్ నేర్చుకొని ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా చక్కగా మాట్లాడగలం. దాని మీద కూడా ఒక వీడియో పెడతాను, వర్బ్స్ మీద కూడా. నెక్స్ట్ యాడ్వర్బ్. గివ్స్ మీనింగ్ టు వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్. వర్బ్కి కానీ యాడ్జెక్టివ్ కానీ మీనింగ్ ఇస్తుంది యాడ్వర్బ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటో కింద చూద్దాం. డిస్క్రైబ్స్ ద నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. అంటే వాటి క్వాలిటీ, గుణాన్ని తెలియజేస్తుంది యాడ్జెక్టివ్. ఈ వర్బ్కి కానీ ఈ గుణాన్ని తెలియజేసి ఈ యాడ్జెక్టివ్ కానీ మీనింగ్ ఇచ్చేది యాడ్వర్బ్ అండి. సో సపోజ్ ఇదంతా మనం ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. రామ్ ఈజ్ వెరీ క్లవర్. రామ్ అనేది నౌన్, వెరీ అనేది యాడ్వర్బ్, క్లవర్ అనేది యాడ్జెక్టివ్. సో ఈ క్లవర్ యాడ్జెక్టివ్కి వెరీ అనేది ముందు ఉండటం వల్ల ఇంకా ఎక్కువ అర్థం పెరిగింది. చాలా తెలివైన వాడు, అర్థం పెరిగింది అలాగా. సో ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ ఏంటి, యాడ్వర్బ్ ఏంటి తెలిసిపోయింది. యాడ్జెక్టివ్ ఏమో క్వాలిటీని తెలియజేస్తుంది, గుణాన్ని తెలియజేస్తుంది. క్లవర్ తెలివైన వాడు అనే గుణాన్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ వెరీ చాలా తెలివైన వాడు అనేది తెలియజేస్తుంది. అంటే ఈ తెలివైన వాడు అనే దానికి అర్థాన్ని పెంచుతుంది యాడ్వర్బ్. నెక్స్ట్ ప్రిపోజిషన్. రిలేషన్ టు నౌన్స్. ఇవి విభక్తుల్లాగా అండి, ఒక రకంగా విభక్తులు అనమాట. ఇప్పుడు గో త్రూ దట్, అలా వెళ్ళు. సిట్ ఆన్ ది చైర్, చైర్ మీద కూర్చో. ఆన్ ది చైర్, ఇక్కడ చైర్ అనేది నౌన్ కదా. నౌన్స్కి ఒక
రిలేషన్ అనేది క్రియేట్ చేస్తుంది, మిగతా సెంటెన్స్కి నౌన్స్కి ఒక రిలేషన్ ఇస్తుంది. సిట్ ద చైర్ అంటే అర్థం కాదు. సిట్ ఆన్ ది చైర్, చైర్ మీద కూర్చో అదనమాట. అలా ఇవి వాడతాం. ఇవి కూడా మనం నేర్చుకోవచ్చు ఈజీగానే. ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కంజంక్షన్స్. జాయిన్స్ 2 words or phrases. ఇది 2 వర్డ్స్ని కానీ 2 పదాలని కానీ 2 సెంటెన్సెస్ని కానీ కలుపుతుంది. అండ్, ఆర్, దాన్, యూ గివ్ ఇట్ అండ్ సిట్, నువ్వు ఇది ఇచ్చి కూర్చో. ఇలా ఈ గివ్ ఇట్ అనేదాన్ని సిట్ అనేదాన్ని కలుపుతుంది. అండ్ ఇలా కంజంక్షన్ అనమాట. ఇంటర్జెక్షన్. సడన్ ఎమోషన్స్, హోరే, హష్, ఓ, ఓ, ఇవన్నీ ఇంటర్జెక్షన్. ఇది ఇంటర్జెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఇలా సింబల్ ఉంటుంది కాబట్టి. సో సడన్ ఎమోషన్స్ చూపించడానికి ఇంటర్జెక్షన్ వాడతాం. నెక్స్ట్ మనం కొన్ని వర్డ్స్ ఎప్పుడు వాడుతూ ఉంటాం. సో అలాంటి వర్డ్స్ కొన్ని నేను మీకు చూపిస్తాను, వాటి మీనింగ్స్ చెప్పి వాటితో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అంటే ఎప్పుడు మనం చాలా రెగ్యులర్గా మనం ఒకళ్ళతో మాట్లాడుతుంటే తెలుగులోనైనా కూడా ఎక్కువగా వాడే పదాలు అన్నమాట ఇవి. సో హీ అంటే అతను, అతను, హీ ఈజ్ రన్నింగ్, అతను పరిగెడుతున్నాడు. షీ ఆమె, షీ ఈజ్ సింగింగ్, ఆమె పాడుతుంది. ఇట్ అది, ఇట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, అది పాలు త్రాగుతుంది. ఐ అన్ని కంటిన్యూస్ టెన్స్లోనే చెప్తున్నాను. ఐ వాజ్ డాన్సింగ్, నేను డ్యాన్స్ చేస్తున్నాను అప్పుడు. ఐ వాజ్ డాన్సింగ్, నేను డ్యాన్స్ చేస్తున్నాను. యూ నీవు లేకపోతే మీరు. యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి రా. వి షల్ గో టుడే, మనం ఈరోజు వెళదాము. ఫ్యూచర్ టెన్స్, మనం ఈరోజు వెళదాము. దే వారు వాళ్ళు. దే విల్ ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతారు రేపు. దే విల్ ప్లే క్రికెట్ టుమారో, వాళ్ళు రేపు క్రికెట్ ఆడతారు. లేకపోతే దే విల్ ప్లే క్రికెట్ ఆన్ సండే, సండే వాళ్ళు క్రికెట్ ఆడతారు. హర్సెల్ఫ్ ఆమె యొక్క డాక్టర్. హర్సెల్ఫ్ ఏ డాక్టర్. హిమ్సెల్ఫ్ ఏ టీచర్. మైసెల్ఫ్ నా యొక్క, మైసెల్ఫ్ నేను అని కూడా. మైసెల్ఫ్ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్ని. మైన్ నాది, ఇట్స్ మైన్ ఇది నాది. మైన్ నాది, ఇట్స్ మైన్ ఈ పెన్ నాది. ఇట్స్ మై పెన్ అంటాం కదా, ఇట్స్ మైన్. దిస్ పెన్ ఈజ్ మైన్. దిస్ ఇది. దిస్ ఈజ్ ఏ బైసికిల్, ఇది ఒక బైసికిల్. దట్ ఈజ్ ఏ బెడ్షీట్, అది బెడ్షీట్. దీస్ ఇవి. దీస్ ఆర్ ఫ్రూట్స్, ఇవి ఫ్రూట్స్. దోస్ ఆర్ వెహికల్స్, అవి వెహికల్స్. దెమ్ వాళ్ళని. ఆస్క్ దెమ్ టు కమ్, వాళ్ళని రమ్మని చెప్పండి, లేకపోతే వాళ్ళని రమ్మని అడగండి. ఇన్ లోపల. కమిన్ లోపలికి రండి. గెట్ ఇన్ లోపలికి రండి. ఆన్ మీద. సిట్ ఆన్ ది చైర్, చైర్ మీద కూర్చోండి. అండర్ కింద. స్టాండ్ అండర్ ద ట్రీ, చెట్టు కింద నిల్చో. బిలో. ఇట్ ఈస్ బిలో ద రెడ్ బుక్, అది రెడ్ బుక్ కింద ఉంది. బిహైండ్ వెనుక. స్టాండ్ బిహైండ్ మీ, నా వెనుక నుంచో. బిహైండ్ మీ నా వెనుక నుంచో, నా వెనుక. మీ అంటే నా. బిట్వీన్ మధ్యలో. డోంట్ కమ్ ఇన్ బిట్వీన్, మధ్యలో రావద్దు. బ్యాక్ వెనుక. షీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద బ్యాక్ బెంచ్, ఆమె వెనక బెంచ్లో కూర్చుంటుంది. యువర్స్ నీ యొక్క. ఇట్స్ యువర్స్ ఇది నీది. యువర్ వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి. వెన్ డిడ్ యూ కమ్, నువ్వెప్పుడు వచ్చావు. వెన్ డిడ్ యూ కమ్, నువ్వెప్పుడు వచ్చావు.
వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్, నీ ప్రొఫెషన్ ఏంటి. హౌ, ఎలా. హౌ డిడ్ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఎలా. హౌ, ఎలా. వేర్, ఎక్కడ. వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు. విత్, తో. కమ్ విత్ మీ, నాతో రా. విచ్, ఏది. విచ్ ఈజ్ యువర్ హౌస్, మీ ఇల్లు ఏది. హూ, ఎవరు. హూ ఈజ్ దిస్, ఇది ఎవరు. హూజ్, ఎవరిది. హూజ్ పెన్ ఈజ్ దిస్, ఈ పెన్ ఎవరిది. వై ఆర్ యూ ఈటింగ్ స్వీట్స్, నువ్వు ఎందుకు స్వీట్స్ తింటున్నావు. హియర్, ఇక్కడ. కమ్ హియర్. దేర్, అక్కడ. గో దేర్, అక్కడికి వెళ్ళు. అబౌట్, గురించి. స్పీక్ అబౌట్ మహాత్మా గాంధీ గురించి మాట్లాడండి. మే ఆర్ మైట్, కావచ్చు. హీ మే కమ్, అతను రావచ్చు. ఇట్లా వీటితోటి మనం సెంటెన్సెస్ నోట్ చేసుకోండి. చెప్పేవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అంటే ఇవి తెలియకుండా ఉండరు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. బాగా యూజ్ అవుతుంది. ఇవి మెయిన్గా మనం చాలా వరకు ఈ వర్డ్స్ ఎక్కువగానే వాడుతూ ఉంటాం. ఉపయోగపడతాయి ఖచ్చితంగా. కొంతమందికి హూజ్ అంటే డిఫరెన్స్ తెలియదు. కొంతమంది వుచ్కి హూకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇవి ఉపయోగపడతాయి. హూకి హూస్కి డిఫరెన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. యువర్ అంటే తెలియదు, యువర్స్ అంటే తెలియదు. ఇట్లా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. కొంత తెలిసినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం టెన్సెస్ గురించి చెప్పుకుందాం. మనం ఏ టాపిక్ అయినా కూడా మాట్లాడగలగాలంటే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చెప్పగలగాలి. ఇప్పుడు విషయమా, జరగబోయే విషయమా, పోనీ జరిగిపోయిన విషయమా, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న విషయమా అనేది మనం కరెక్ట్గా చెప్పగలగాలి. లేకపోతే అంత మిస్కమ్యూనికేషన్ అయిపోతుంది. ఎందుకంటే హీ గాట్ ఫస్ట్ ర్యాంక్ అంటాం. సపోజ్ హీ గాట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్తాం అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసినట్టు అతనికి. కానీ అక్కడ ఏంటి మీరు చెప్పాలనుకున్నది, సపోజ్ అతనికి ఫస్ట్ ర్యాంక్ రమ్మని అంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని చెప్తాం అనుకోండి. మనం యూ గాట్ ఫస్ట్ ర్యాంక్ అంటాం, నీకు వచ్చేసిందని చెప్తాం. అదే ఒకవేళ నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే యూ గెట్ ఫస్ట్ ర్యాంక్ అంటాం. నువ్వు తెచ్చుకో, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో అని చెప్తాం. నెక్స్ట్ లేకపోతే హీ కేమ్ హియర్ అంటాం, అంటే వచ్చేసాడని. హీ కమ్ హియర్ అంటే వస్తాడనో, ప్రస్తుతం వస్తున్నాడనో, లేకపోతే రోజు వస్తాడనో ఇలా వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఆ టెన్స్లో ఉన్న ఫార్ములాని కరెక్ట్గా ఫాలో అయితే మనం చెప్పేది ఎగ్జాక్ట్గా అవుతుంది అండ్ మిస్కమ్యూనికేషన్ ఏమీ ఉండదు. సో ఆ ప్రిన్సిపల్స్ అనేవి మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను. దాంట్లో ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి టెన్సెస్ 3 ఉంటాయి కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటేనేమో ప్రస్తుతం, పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయినది, ఫ్యూచర్ అంటేనేమో భవిష్యత్తు, జరగబోయేది. సో ఫస్ట్ దీంట్లో మళ్ళీ ఒక్కొక్క దానికి 4 ఉంటాయి. సింపుల్ ప్రజెంట్ ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది. అట్లాగే పాస్ట్ సింపుల్ పాస్ట్ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఉంటుంది. ఇట్లా మొత్తం 12 ఫార్మ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఫస్ట్ మనం సింపుల్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ సింపుల్ ఎలా ఉంటుంది, ఈ సింపుల్ ఎలా ఉంటుంది, ఈ సింపుల్ ఎలా ఉంటుంది. సింపుల్ అంటే దేనికి వాడతామంటే
ఈ ప్రజెంట్ సింపుల్ వచ్చేసి రోజు జరిగేదానికి సింపుల్ అని వాడతాం. సపోజ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది సన్ అనేది రోజు ఈస్ట్లోనే ఉదయిస్తుంది కాబట్టి రోజు జరుగుతుంది కాబట్టి దాన్ని సింపుల్లోనే ఉంటుంది అది ఎప్పుడు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ వచ్చి జరిగిపోయింది అంతే. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చి జరగబోయేది అని చెప్పచ్చు. సో ఈ టెన్సెస్లో ఎలా మార్పులు చేయాలంటే ఇందాక చెప్పాను కదా, హీ షీ ఇట్ అయ్యు ఇదే. ఇప్పుడు ఈ హీ షీ ఇట్ పక్కన వర్బ్ ఉంటుంది, వర్బ్కి ఏదైనా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వర్బ్ మనం ఏ ఫామ్లో పెట్టాలి, ఏ టెన్స్లో ఉంటే ఏ ఫామ్లో మనం వర్బ్ పెట్టాలి, అదే డిఫరెన్స్ అంతా. హీ షీ ఇట్కి V1 వచ్చింది, ఈ సింపుల్ ప్రజెంట్లో V1 వస్తుంది. హీ షీ ఇట్కి ఈఎస్ యాడ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ యు ఉయ్ దేకి హీ షీ ఇట్ అతడు ఆమె అది, అయ్యు నేను మీరు మనము వాళ్ళు, అయ్యు ఉయ్ దేకి ఓన్లీ V1 ఉంటుంది. షీ గోస్ టు స్కూల్కి రోజు వెళ్తుంది కదా కాబట్టి షీ ఇక్కడ ఉంది కాబట్టి షీ గోస్ ఈఎస్ వస్తుంది. షీ గోస్ టు స్కూల్, ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది. ఐ యు వి దే ఐ గో టు స్కూల్, ఇదైతే ఈఎస్ లేదు కదా, ఈఎస్ పెట్టం, ఐ గో టు స్కూల్. దీన్ని బట్టి అది సింపుల్ ప్రెజెంట్లో ఉందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పాస్ట్, సింపుల్ పాస్ట్లోకి వచ్చేసరికి హీ షీ ఇట్ ఐ యు వు ఇదే, ఏం ఎడిషన్స్ ఉండవు. హీ షీ ఇట్ ది సబ్జెక్ట్, ఈ హీ షీ ఇట్ ఐ యు ఇది ఇవన్నీ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఉంటుంది, మధ్యలో ఒక్కటే V2 ఉంటుంది. ఇక్కడ V1 ఉంది కదా, ఇక్కడ V2 ఉంటుంది. వెరీ ఈజీ సింపుల్ టెన్స్ గుర్తుపెట్టుకోవటం. ప్రజెంట్ సింపుల్లో అయితే V1 ఉంటుంది, హీ షీ ఇట్కి అయితే ఈఎస్ యాడ్ చేస్తాము, ఐయు వీదేకి విఎస్ యాడ్ చేయము, ఆబ్జెక్ట్. పాస్ట్ సింపుల్కి వచ్చేసరికి హీ షీ ఇట్ ఐయు వీదేకి ఏ హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు, డైరెక్ట్గా దేనికైనా V2 పెట్టేసి ఆబ్జెక్ట్ రాసుకోవటమే. సపోజ్ నేను తిన్నాను, ఐ ఏట్ లంచ్, ఐ హ్యాడ్ మై లంచ్. పోనీ ఐ సాంగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాను, ఐ సాంగ్ ఏ సాంగ్. సాంగ్ అంటే V2, సంగ్ సింగింగ్. ఐ సాంగ్ ఏ సాంగ్, షీ సాంగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడింది, నేను పాట పాడాను, ఐ సాంగ్ ఏ సాంగ్, నేను పాట పాడాను. అంతే, ఇంకా దీనికేమీ మనకు ఎడిషన్స్ ఏమి ఉండవు, హెల్పింగ్ వెర్బ్ ఏమి, ఇదే ఫార్ములా. ఇంకా ఈ ఫార్ములాస్ అన్నీ నోట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కన్వర్ట్ చేసుకుంటే ఒక సెంటెన్స్ని ఏదన్నా రాసుకొని అన్ని ఫార్మ్స్తో సబ్జెక్ట్స్తో ఉన్న ఫార్ములాతో మీరు రాసుకుంటే కనుక ఖచ్చితంగా ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్ టు యూ. నెక్స్ట్ ఫ్యూచర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు తెలిసింది కదా డిఫరెన్స్, ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్కి సింపుల్ పాస్ట్కి ఏం లేదండి, V2 V1. దీనికి V2 పాస్ట్కి V2 ఉంటుంది, ప్రజెంట్కి V1 ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ సింపుల్లో హీ షీట్కి ఈఎస్ యాడ్ అవుతుంది, ఇంకా మిగతా ఎక్కడ ఏం లేదు, ఓన్లీ వర్బ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్, ఇక్కడ హీ షీట్ ఐ యు ఇది అన్నిటికీ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ సింపుల్ ప్రజెంట్లో V1 ఉంది, సింపుల్ ఫ్యూచర్లో కూడా V1 ఉంటుంది. కాకపోతే విల్ వస్తుంది, ఐ విల్ కమ్, నేను వస్తాను, ఐ విల్ కమ్, నేను వస్తాను, ఆబ్జెక్ట్. సో పాస్ట్లో మాత్రం V2 ఉంటుంది. సో ఈ హీ షీ ఇట్ ఐ యు వీటికి సంబంధించిన వేటికైనా ఫ్యూచర్ కూడా చెప్పాలనుకుంటే విల్ అని చెప్పేసేయచ్చు. ఐ విల్ కమ్, షీ విల్ కమ్, దే విల్ కమ్, విల్ అని చెప్పి V1 పెట్టుకోవటమే సింపుల్ ఫ్యూచర్లో కూడా. సో సింపుల్ టెన్స్ అనేది ఎంత ఈజీనో చూడండి. ఫస్ట్ ప్రజెంట్లో అయితే V1 ఉంటుంది, పాస్ట్లో అయితే V2 ఉంటుంది, మళ్ళీ ఫ్యూచర్లో కూడా V1 ఉంటుంది కానీ విల్ ఉంటుంది, ఐ విల్ కమ్. బాగుంటుంది అనటానికి కూడా విల్ అని. నెక్స్ట్
కంటిన్యూస్ టెన్స్. సో కంటిన్యూస్ టెన్స్ వెరీ ఈజీ టెన్స్, ఎక్కువగా వాడుతుంటాం మనం మాట్లాడేటప్పుడు. సో ప్రజెంట్ కంటిన్యూస్ ఇక్కడ కూడా అంతేనండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది హీ షీ ఇట్ అయ్యు వీదే అన్నిట్లో అదే ఉంటుంది. హీ షీ ఇట్ అయ్యు వీదే. సో కంటిన్యూస్ అంటే ఏమీ ఆలోచించొద్దు ఏ వెర్బ్ ఉండాలనేది. V4 కన్ఫామ్గా కంటిన్యూస్ అంటే ఉండేది V4. V4 ఎక్కడైనా ఏ టెన్స్లో అయినా V4 కంటిన్యూస్ అనేది. హీ షీ ఇట్ ఐ యు వీదే ఈ V4 వర్బ్ కన్ఫామ్ పెట్టుకోండి. నెక్స్ట్ హీ షీ ఇట్కి ప్రజెంట్లో అయితే ఇక్కడ వస్తుంది డిఫరెన్స్ అంతా మీకు. వర్బ్లో ఏం రాదు కంటిన్యూస్ టెన్స్లో డిఫరెన్స్ అంతా ఇక్కడ హెల్పింగ్ వర్బ్లో వస్తుంది. హీ షీ ఇట్కి ఈజ్ హీఈజ్ కమింగ్ టుడే అతన్ని వస్తున్నాడు. ఇట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ అది పాలు తాగుతుంది. ఐకి ఆమ్ వస్తుంది. ఐకి ఆమ్ వచ్చిందంటే అది ప్రజెంట్ కంటిన్యూస్. V4 కామన్. యు వి దేకి ఆర్ వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. హీ షీ ఇట్ అంటే ఈజ్, ఐ అంటే ఆమ్, యు వి దే అంటే ఆర్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. ఇది ఒకటి. నెక్స్ట్ కూడా మళ్ళీ పాస్ట్లో కూడా V4 కామన్, కాకపోతే అప్పుడు ఇది జరుగుతూ ఉన్నది. అప్పుడు ఈ టైంకి లేకపోతే ఆ సమయంలో ఇది జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. ఇక్కడ కూడా అవేనండి. హీ షీ ఇట్ అయ్యు విదే. ఇక్కడ V4 కామన్ ఫర్ పాస్ట్ కంటిన్యూస్ కానివ్వండి, ప్రజెంట్ కంటిన్యూస్ కానివ్వండి, ఫ్యూచర్ కంటిన్యూస్ కానివ్వండి, V4 కామన్. ఇక్కడ హీ షీ ఇట్కి వాజ్ వస్తుంది, ఐకి వాజ్ వస్తుంది, యు వి దేకి వేర్ వస్తుంది. సో ఇక్కడ పాస్ట్ని మనకి ఎక్కడ చూపిస్తుంది? హీ షీ ఇట్ విషయంలో వాజ్ వస్తుంది, పాస్ట్ని తెలియజేస్తుంది. ఐకి వాజ్ వచ్చి పాస్ట్ని తెలియజేస్తుంది. యు వి దేకి వేర్ వస్తుంది. యు వేర్ స్టాండింగ్ దేర్, మీరు అప్పుడు అక్కడ నుంచొని ఉన్నారు. యు వేర్ స్టాండింగ్ దేర్. షీ వాజ్ డ్యాన్సింగ్ ఆన్ ద స్టేజ్, అప్పుడు ఆమె స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంది. సో ఈ వాజ్ వేర్ అనే దాంట్లో మనకి పాస్ట్ టెన్స్ అనేది కనపడుతుంది, పాస్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ కనపడాలంటే హీ షీ ఇట్కి ఏముండాలండి? ఈజ్ ఉండాలి, ఐకి ఆమ్ ఉండాలి, యు వి దేకి ఆర్ ఉండాలి. ఆర్ కనపడిందంటే ప్రజెంట్, V4తో ఆర్ కనపడితే ప్రజెంట్, V4తో వేర్ కనపడితే పాస్ట్, V4తో ఈజ్ కనపడితే ప్రజెంట్ కంటిన్యూస్, V4తో యామ్ కనపడితే ప్రజెంట్ కంటిన్యూస్, V4తో వాజ్ కనపడితే పాస్ట్ కంటిన్యూస్. అంతే. నెక్స్ట్ ఫ్యూచర్, ఇది కూడా చాలా ఈజీ. హీ షీ ఇట్ ఐ యు వి దే కామన్, కాకపోతే ఇందాక విల్ వచ్చింది కదా, షీ విల్ కమ్ అని వచ్చింది కదా, ఇక్కడ V4 కామన్. పాస్ట్లో షీ విల్ బీ కమింగ్, ఆమె వస్తూ ఉంటుంది అంటే ఫ్యూచర్లో. ఇందాక పాస్ట్లో, ఇప్పుడు ఇది ఫ్యూచర్లో ఆమె వస్తుంటుంది, అప్పుడు వస్తూ ఉంటుంది, ఆ టైంకి వస్తూ ఉంటుంది అంటాం అట్లా. సో మనకి సింపుల్ ప్రెజెంట్ అయిపోయింది, సింపుల్ టెన్స్ అయిపోయింది, కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటే ఏం ఆలోచించకుండా మనం పెట్టుకోవాల్సింది V3 పెట్టుకోవాలి. ఏం డౌట్ లేదు దాంట్లో. పర్ఫెక్ట్ అంటే V3. ఈ పర్ఫెక్ట్ మరి సరే V3 పెట్టుకున్నాం. సింపుల్ ప్రజెంట్ అంటే V1 అనుకున్నాం, సింపుల్ ఫ్యూచర్ అంటే V1 అనుకున్నాం, సింపుల్ పాస్ట్ అంటే V2 అనుకున్నాం, కంటిన్యూస్ ఏదైనా V4 అనుకున్నాం. హెల్పింగ్ వర్బ్స్ నుంచి తెలుసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఏదైనా V3 అనుకున్నాం. దీన్ని మరి ఏ హెల్పింగ్ వర్బ్స్తో తెలుసుకోవాలి, ఇది పర్ఫెక్ట్, ఇది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా అనేది. హీ షీ ఇట్కి హ్యాజ్ వస్తే ప్రజెంట్, ఐ యు వి దేకి హ్యావ్ వస్తే ప్రజెంట్, ఇది ప్రజెంట్. ఈ హీ షీ ఇట్ ప్రజెంట్ కంటిన్యూస్లో అయితే ఈజ్ వస్తుంది.
ఐకి యామ్ వస్తుంది, యువిదేకైతే ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. అదే పర్ఫెక్ట్లో అయితే హ్యాజ్ హ్యావ్, హీ షీ ఇట్కి హ్యాజ్, ఐయువిదేకి హ్యావ్. నెక్స్ట్ ఇది ఎప్పుడు వాడతాం అంటే ఇప్పుడే జరిగిపోయింది, ఆల్రెడీ ఇప్పుడే జరిగిపోయింది అనే దాంట్లో. అది ఎప్పుడో జరిగిపోయింది అనే విషయంలో పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. ఇక్కడ హ్యాడ్, షీ హ్యాడ్ రిటన్ ఎ నవల్, ఐ హ్యాడ్ రిటన్ ఎ నవల్, యూ హ్యాడ్ రిటన్ ఎ నవల్, ఎప్పుడో జరిగిపోయింది. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో అన్నిటికీ V3 అనేది కామన్, హ్యాడ్ వస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏం పెట్టాలి, హ్యాస్ పెట్టాలి, హీ షీట్కి, ఐయువిదేకి హ్యావ్ పెట్టాలి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, దీంట్లో షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్, V3 కామన్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, ఇప్పుడు జరుగుతుంది. షీ హ్యాస్ బీన్ ఫస్ట్ స్టేయింగ్ హియర్ సిన్స్ 5 years. షీ హ్యాస్ బీన్ స్టేయింగ్ హియర్ సిన్స్ 5 years. హ్యాస్ బీన్ V4 కామన్ అండి. ఇక్కడికి మళ్ళీ కంటిన్యూస్ వచ్చింది కదా, కంటిన్యూస్ అని ఉంది కదా, కంటిన్యూస్ లేకుండా ఒట్టి పర్ఫెక్ట్ ఉంటే V3, కంటిన్యూస్ ఉంటే V4. అది ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వీటన్నిటికీ V4 వస్తుంది. మ్యాక్సిమం మనకి ఎక్కువ V4 ఉంటుంది. సో హీ షీ ఇట్కి హ్యాస్ బీన్, ఐయువిదేకి హ్యావ్ బీన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో V4 కామన్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా V4 కామన్. అన్నిటికీ పర్ఫెక్ట్లో మనకేమొస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. హీ షీ ఇట్, ఐయువిదే, షెల్ ఆర్ విల్ హ్యావ్ బీన్, V4 ఆబ్జెక్ట్, V4 కామన్. షల్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్. సో ఈ టేబుల్ ఫాలో అయ్యి మీరు ఏం చేస్తారంటే ఒక సెంటెన్స్ ఏదన్నా తీసుకోండి. సపోజ్ నేనే చూపిస్తాను మీకు అది కూడా. సపోజ్ ఈ ఐ సింగ్ ఏ సాంగ్ అని తీసుకున్నాం కదా, ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. చూడండి, సింపుల్ ప్రజెంట్ ఏంటి మనకి ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఐ కాబట్టి ఇక్కడ మనకి ఈఎస్ ఏమి యాడ్ అవ్వదు, నో ఈఎస్. సో ఈఎస్ లేదు కాబట్టి ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడతాను. ఇక్కడ చూడండి, షీ ఇట్కి ఈఎస్ యాడ్ అవుతుంది, సో హీ సింగ్స్ ఏ సాంగ్. ఇట్లా మీరు మార్చుకోవాలి. ప్రజెంట్ కంటిన్యూస్లోకి ఇదే మార్చాలంటే ఐతో చెప్పండి, ఏమొస్తుంది, యామ్ వస్తుంది, ఐకి యామ్ వస్తుంది, V4 వస్తుంది, ఐ యామ్ సింగింగ్ ఏ సాంగ్. ఇట్లా యువిదేకి ఆర్ వస్తుంది కదా, ఆర్ V4, సింగింగ్ ఏ సాంగ్. ఇట్లా మీరు అన్నిట్లోకి కన్వర్షన్ చేసుకోండి. నేను చెప్పిన ఫార్ములాస్ ప్రకారం అన్నిట్లోకి కన్వర్షన్ చేసుకోండి. అప్పుడు మీకు అన్ని ఫార్మ్స్ తెలుస్తాయి, అర్థమవుతుంది. ఒకసారి అన్నీ ఇట్లా రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.